గురు పౌర్ణిమ అంటే గురువు పూర్ణచంద్ర రూపంగా ఉంటాడు. అందుకనే మొదటి మనకు వాక్యం మొదటి వాక్యంలో వచ్చినటువంటి వాక్యంలో యుగాలు ప్రారంభం కాకముందు నుంచి కూడా మొట్టమొదట పరమాత్ముడు ఈ సమస్త జీవులను సృష్టి చేయకముందు ఒక విరుగుడు కనిపెట్టాడు. అంటే అప్పుడు నారదాదులు అందరూ అడిగినప్పుడు ఈ ప్రపంచం సృష్టి అవుతుంది కదా, అనేక జీవరాశులు సృష్టి అవుతారు కదా, అనేక మనుషులు కూడా సృష్టి అవుతారు కదా, మనుషులు మళ్ళీ మళ్ళీ వాళ్ళు వ్యామోహానికి పడి కామక్రోధాలకు పడి మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవటం, మళ్ళీ మళ్ళీ ఆ చక్రంలో వాళ్ళు తిరిగి నానా అవస్థలు పడతారు కదా, ఏం చేయటం, ఈ సమస్త జీవరాశుల్ని కూడా ముందుకు వీళ్ళకి సద్గతి కలిగేది ఎట్లా? బంగారు అణువుల్లో నుంచి మీరు తీసి వీళ్ళకు జీవరాశుల్ని పోస్తున్నారు. జీవాన్ని పోసి అనేక ప్రకారాలుగా 80 లక్షల పర్యం, ఒక్కొక్క పర్యాన్ని ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క జన్మాన్ని వాళ్ళకు ప్రసాదిస్తున్నారు. చివరి జన్మం మనుష్య జన్మం. ఈ మనుష్య జన్మంలో మళ్ళీ వెనక్కి పడిపోతారు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి ఒక కర్మలతో, వాళ్ళు చేసేటువంటి అనుసరించేటువంటి కామక్రోధాలతో, మోహములతో మళ్ళీ పాపం చేసి ఆ పాపాన్ని మళ్ళీ అనుభవించటానికి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ఇటువంటి జీవులకి ఉద్ధరించటానికి మీరు ఏమంటారు అని నారద మహర్షి బ్రహ్మను అడిగినప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నిర్గుణ రూపమైనటువంటి స్వామి ఆయన కనపడ్డాడు. అటువంటి నిర్గుణ రూపమైనటువంటి స్వామి యొక్క సెలవు ఏమి ఇచ్చారంటే, అందుకని మొట్టమొదట సృష్టి కాకముందు నేను ఈ అనంత జీవరాశులు ఉద్ధరించటానికి గురువుని నేను సృష్టి చేస్తాను అన్నారు. అటువంటి గురు రూపమే, గురు మంత్రమే మొట్టమొదటి మంత్రం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి బ్రహ్మను నేను గురువుని సృష్టిస్తాను. ఆ గురువు ఎట్లా ఉంటాడంటే, గురు బ్రహ్మ బుద్ధిని వికసించేవాడు, వికాసం చేసేటువంటి వాడు. బుద్ధి ఎప్పుడు వికసిస్తుందో, వికాసం పొందుతుందో, తర్వాత వికాసం పొందిన తానే సృష్టి చేసుకున్నటువంటి కొన్ని ఏదేది ఈ జీవ రాసుల్లో కనపడినటువంటి ఒక అనుకూలమైనటువంటి పరిస్థితిని రక్షించేవాడే విష్ణువు. అంటే ఉదాహరణకు మనిషి ఏదో కనిపెట్టుకొని ఒక విద్య నేర్చుకొని ఒక పనికి చేరుకొని లేక ఒక వృత్తిని చేస్తూ ఆ వృత్తి నుంచి తాను సంపాదన చేసుకున్నటువంటిది భార్య, పిల్లలు, అట్లనే డబ్బు, దీన్ని రక్షించటానికి విష్ణువు. సృష్టి రూపమైనటువంటి బ్రహ్మ, విష్ణువు దీన్ని రక్షించటానికి విష్ణువు. ఇదంతా అయిన తర్వాత చివరిగా ఒక అంతం అనేది కావాలి కదా, అది శివరూపంతో సమస్తము జీవరాశుల్లో కనపడినటువంటి పాపాన్నంతా దాన్ని పూర్ణంగా భస్మం చేసేటువంటి వాడు, నివృత్తి చేసేటువంటి వాడు. అటువంటి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే గురు రూపము. అటువంటి గురువుని మనం మొట్టమొదటి ఈ గురు పరంపరను తీసుకొచ్చినటువంటి వారు వ్యాస భగవానులు. ఈ వ్యాస భగవానులు అనేక వేదాల్ని వేరే వేరే భాగం చేసి సులభంగా జనానికి అర్థమయ్యేటట్టుగా ఉపనిషత్తులు, అనేకమైనటువంటి పురాణాలు, ఉపపురాణాలు తీసుకొచ్చి ఆయన విష్ణువే వ్యాసుడు రూపంగా కనపడినటువంటి వాడు. అటువంటి విష్ణు రూపమైనటువంటి వ్యాసుడు, వ్యాసరూపమైనటువంటి విష్ణువు ఈ ప్రపంచాన్నంతా రక్షించటానికి తన యొక్క పరంపరను సృష్టి చేసుకున్నారు. అంటే వ్యాసుడు అయిన తర్వాత వచ్చినటువంటి గురువులందరూ కూడా ఆ ఆధ్యాత్మానికి తత్వరూపమైనటువంటి 3 భాగాలుగా కనపడినటువంటి ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతం, ఇవి ఆ ప్రకారంగా నడుచుకొని వచ్చినటువంటి ఆ గురువులు
వాళ్ళకి ఎవరు ఈ అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని పంచుతున్నారో వాళ్ళు గురువులు. అటువంటి గురుతత్వాన్ని, గురు పూజనే గురు పౌర్ణిమ అని. పౌర్ణిమ అంటే చంద్రుడు. ఆయన పూర్ణ కళలతో కనపడేటువంటి వాడే గురువు. అటువంటి గురువుని, మన అజ్ఞానాన్ని దూరం చేసేటువంటి వాడు, మనకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, మన జన్మ రహస్యాన్ని మనకు తెలిపి ఉత్తమమైనటువంటి మార్గంలో పెట్టేటువంటి వాడే గురువు మనకు. అదే ముఖ్యమైనది మనకు కావాలా. మనకు కావలసినటువంటిది ప్రయాణం, చాలా పెద్ద ప్రయాణం ఉంది. ఈ ప్రయాణానికి తగువ ఏర్పాటు చేసేటువంటి వాడే గురువు. ఈ గురు పూర్ణిమ రోజు వాళ్ళ గురువుల్ని అర్చన చేసేటువంటిది, ఉపాసన చేసే ఈ రోజు నుంచే చాతుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే మాయా యతీశ్వరులు అందరూ కూడా వ్రతాన్ని ప్రారంభం చేసుకుంటాడు. ఈ వానాకాలం కాబట్టి ఈ పురుగులను కూడా తొక్కకూడదు అనే ఒక దృష్టితో ఒక చోట కూర్చొని ఉపాసన చేసేటువంటి ఒక క్రమం అది. వానాకాలంలో అనేక జీవరాశులు బయట వస్తూ ఉంటాయి కదా. అటువంటి ఈ 2 నెలలు జరిగేటువంటి ఈ చాతుర్మాస వ్రతము, ఈ పౌర్ణిమ, గురు పౌర్ణిమ వ్రతము మనకు అత్యద్భుతమైనటువంటి ముఖ్యమైనది. అటువంటి గురు పూర్ణిమ కేవలం భారత భూమి కాదు, సమస్త ప్రపంచంలో కూడా వేరు వేరు రీతుల్లో ఆచరించుకుంటారు. అదిగాక అమెరికాలో మేము ఇప్పుడు డాలాస్లో కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో ఉంటున్నాం. ఇక్కడ కూడా గురు పూర్ణిమ ఆచరిస్తున్నారు మన భక్తులందరూ. ఈ గురు పూర్ణిమ అయిన తర్వాత మహత్తరమైనటువంటి ఒక యజ్ఞం పెట్టుకున్నాం. అదే ద్విసహస్రదళ భగవద్గీత పారాయణ యజ్ఞం. అది కూడా వీక్షణ చేయండి. ఈ గురు పూర్ణిమ వాళ్ళ గురువులందరూ కూడా వాళ్ళ ఇళ్లలో పూజ చేసుకోండి. సాధ్యమైతే గురువు గారు ఎక్కడున్నారో అక్కడ వచ్చి దర్శనం చేసుకోండి. సమస్త పాపాలు దూరం అవుతాయి, జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. అటువంటి గురుతత్వమే ఈరోజు భారత భూమిలో కాక మన ఇండియా నుంచి బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళ అనేక దేశాల్లో ఉండిన వాళ్ళందరూ కూడా ఒక నమస్కారం చేసి గురు ప్రార్థన చేసేటువంటి ఒక క్రమాన్ని పెట్టుకున్నారు. కాబట్టి లోకమంతా సుఖంగా ఉండని, అన్ని జీవరాశులు బాగా ఉండని. ఇప్పుడు మన ఇండియాలో, దక్షిణ దేశంలో అనేక ప్రవాహాలతో నానా అవస్థపడుతున్నారు. ఈ కాలం ఎట్లా ఉందంటే అతివృష్టి, అనావృష్టి. వానలే లేకపోవటం ఒక పారి హింస పెడుతుంది. వానలు విపరీతంగా వచ్చి హింస పెట్టేటువంటిది. రైతు చాలా కష్టపడి పైరు తాను పంట పండించుకునే దాన్ని వానలు లేక నాశనం కావటము, అతిగా వాన వచ్చి పండినటువంటి పంట నాశ కావటం, మొత్తానికి దుఃఖం అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. అన్ని సందర్భాల్లో అన్ని సంవత్సరాలు కలగవు, అప్పుడప్పుడు కలుగుతుంది. దాన్ని తట్టుకునేటువంటి శక్తి మీ అందరికీ కలగని, అందరూ కూడా నిరుత్సాహపడద్దండి. ప్రకృతిని మనం ఏమీ చేయలేము, ఏ గవర్నమెంటు ప్రకృతిని ఏమీ చేయలేము. వాన పడుకోకుండా చూడలేము, అది మాత్రం అందరికీ. వాన పడేటట్టుగా కూడా చూడలేము. ఒక చోట ఏదో ప్రయోగం చేసి ఒక మైలులో వాన పడేటట్టుగా ఒక ప్రయోగం ఆత్మకంగా మిగిలిపోయింది, కానీ అంత ఉపకారంగా లేదు అది. అటువంటిది ప్రకృతికి విరుద్ధంగా మనం నడచకూడదు, ప్రకృతికి ఎదురు ఈత కొట్టకూడదు అంటాం. అందుకని ప్రకృతి ఎట్లా పోతుందో అట్లనే మనం కూడా పోతే మనను ప్రకృతి దేవత రక్షిస్తుంది. ఆ గురుదేవుడు అయినటువంటి మహావిష్ణువు, మన సార్వభౌముడైనటువంటి శివగురువు మనను రక్షించని అని అంటూ మళ్ళీ ఇంకొక పారి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జై గురుదత్త, శ్రీ గురుదత్త. కృష్ణం వందే జగద్గురు.